అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కార్తికేయ నాలెడ్జ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ కూడా బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాం. ఇప్పుడు మనము జూన్ కరెంట్ అఫైర్స్, జూన్ 2025 కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ముఖ్యంగా డిఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినండి. వీలైతే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఎందుకంటే ఇది మే డేటా, సో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుందనేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో మన టాపిక్ వెళ్దాం. జూన్ 2025 కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ తీసుకోండి. పేజ్ నెంబర్ ఫస్ట్ ఒకటో పేజ్ తీసుకోండి. సో లేటెస్ట్ గా మనకు వచ్చినటువంటి టాపిక్ ఏంటంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్. పహల్గామ్ ఉగ్రదాడి ఎక్కడ జరిగింది? పహల్గామ్ ఉగ్రదాడి అంటే జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ బైసారన్ అనే ప్రాంతంలో జరిగింది. ఈ బైసారన్ అనే ప్రాంతం, ఈ పహల్గామ్ ని మినీ స్విట్జర్లాండ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. సో స్విట్జర్లాండ్ లో మనకు మంచు కొండలు, చల్లని ప్రదేశాలు ఉంటాయి కదా, అలా మినీ స్విట్జర్లాండ్, మన ఇండియన్ స్విట్జర్లాండ్ కూడా అంటారు దీన్ని పహల్గామ్ బైసారన్ ప్రాంతం. సో పహల్గామ్ లో మనకు పెట్టుబడి అవకాశం ఉంది. మినీ స్విట్జర్లాండ్ ఎక్కడ ఏదంటే పహల్గామ్ బైసారన్ ప్రాంతం. సో మనకు ఆప్షన్ 2 ఇచ్చినా లేదా 1 ఇచ్చినా మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి. జమ్మూ కాశ్మీర్, ఆంధ్ర జిల్లా. 2025 ఏప్రిల్ 22వ తేదీన హిందూ పురుషులపై మాత్రమే దాడి జరిగింది. దాడి ఏప్రిల్ 22. ఇది డేట్ ఇంపార్టెంట్ అండి. 2025 ఏప్రిల్ 22వ తేదీన హిందూ పురుషులపై మాత్రమే దాడి జరిగింది. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయినటువంటి ద రెసిస్టెంట్ ఫ్రంట్. లష్కరే తోయిబా అనేది ఒక ఉగ్రవాద సంస్థ. దానికి సంబంధించినటువంటి రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ, అనుబంధ సంస్థ. లష్కరే తోయిబా కింద అనుబంధ సంస్థ ఇది. వీళ్ళు దీనికి కారకులు, ఈ దాడికి కారకులైన వాళ్ళు వీళ్ళు. సరే ఏంటి చూద్దాం. ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది టీఆర్ఎఫ్ అంటారు. ద రెసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అంటారు. ఇది 2019లో ఏర్పడింది. 2019 ఏం జరిగిందంటే ఇండియాలో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అంటే ఆర్టికల్ 370 అనేది మనకు తెలుసు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కల్పించే అటువంటి ఆర్టికల్ ఈ 370 అనేది. సో దీనికి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ఏర్పడడానికి పాకిస్తాన్ దీని వెనుక ఉంది. ఈ లష్కరే తోయిబా అనే సంస్థతో కలిసి ఈ పాకిస్తాన్ గవర్నమెంట్ దాన్ని నడిపించింది. షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ గుర్తుపెట్టుకోవాలి. షేక్ సజ్జాద్ అనే అతను ఈ ద రెసిస్టెంట్ ఫ్రంట్ కి ఏర్పడడానికి కారపడనమాట. మరి ఈయన ఇంతకుముందు ఈ షేక్ సజ్జాద్ అయిన లష్కరే తోయిబా అనే సంస్థకు, ఉగ్రవాద సంస్థకి కమాండర్ గా పనిచేశారు. సో ఇతను వచ్చి ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ ని స్థాపించారు. 2019లో ఏర్పాటు చేశారు. మరి ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇది ఏర్పడింది అంటున్నాం. మరి ఆర్టికల్ 370 అంటే ఏంటో తెలుసుకోవాలి. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేటువంటి ఒక ఆర్టికల్, మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్. దీని ద్వారా మన రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్కి సొంత రాజ్యాంగాన్ని, సొంత జెండాని, స్వయం ప్రతిపత్తిని కల్పించింది. సొంత రాజ్యాంగం ఉంది వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సొంత ఒక జెండా ఉంది. మనం త్రివర్ణ పతాకాన్ని జెండాగా భావిస్తాం, వాళ్ళు భావించారు. వాళ్ళు సపరేట్ సొంత జెండా ఉంది, స్వయం ప్రతిపత్తి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఒక దేశంలో అంతర్భాగమైన మరో దేశం అనే విధంగా ఉండేది. మరి దీన్ని మనం ఏం చేసామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ చెప్పేది. ఆగస్టు 5, 2019 మనం దాన్ని రద్దు చేశాం. సో జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించేస్తూ దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తిస్తూ మనం పార్లమెంట్ లో ఒక చట్టం తీసుకొచ్చాం. అదే 2019 ఆగస్టు 5వ తేదీ వచ్చినటువంటి జమ్మూ కాశ్మీర్ యాక్ట్, జేకే యాక్ట్ అంటారు. జమ్మూ కాశ్మీర్ యాక్ట్. దీనిలో మనం ఏం చేసామంటే జమ్మూ కాశ్మీర్ ని ప్రభుత్వం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా, అదేవిధంగా లద్దాఖ్ అనేదాన్ని ప్రభుత్వం లేకుండా కేంద్ర పాలిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. మనకు ముఖ్యమంత్రి ఉండి, మంత్రిమండలి ఉండి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉన్నవి రెండే, ఒకటి ఢిల్లీ, 2 జమ్మూ కాశ్మీర్. అది గుర్తుపెట్టుకోవాలి. లద్దాఖ్ అనేది మిగతా కేంద్ర పాలిత ప్రాంతం, నికోబార్, పాండిచ్చేరి, చండీగఢ్, డయు డామన్, ఇవైతే మిగతా 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఎలా ఉన్నాయో అలాంటిదే ఈ లద్దాఖ్ అనే ప్రాంతం. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 పార్టీలుగా విభజించారు. ఒకటి లద్దాఖ్, 2 జమ్మూ కాశ్మీర్. 2 కేంద్ర పాలిత ప్రాంతాలు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉంటారు, మంత్రిమండలి ఉంటుంది, లద్దాఖ్ కి ఉండాలన్నమాట. రైట్. ఈ విధంగా మనం ఆగస్టు 5, 2019 ఈ ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్టోబర్ 31, 2019 జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అని ప్రకటించడం జరిగింది. ఎందుకు అక్టోబర్ 31 సెలెక్ట్ చేసుకున్నామంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి. మరి ఆయన మనము ఉక్కు మనిషి అంటాము. అదేవిధంగా ఆయన మనం ఐక్యతకి చిహ్నంగా, అంటే ఇండియా ఐక్యంగా ఉండడానికి పోరాడిన వ్యక్తుల్లో ప్రథముడు ఆయన. కాబట్టి ఆయన యూనిటీకి చిహ్నంగా మనము భావిస్తాం. అందువల్ల అక్టోబర్ 31 అంటే ఐక్యతా దినోత్సవం, జాతీయ ఐక్యతా దినోత్సవం. గుర్తుపెట్టుకోవాలి, ఐక్యతా దినోత్సవం అక్టోబర్ 31 ఐక్యతా దినోత్సవం. అందువల్ల ఆ తేదీన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని ప్రకటించడం జరిగింది. మరి ఇక్కడ మీకు ఏంటంటే ఐక్యతా విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది ఎక్కడ ఉంది కామెంట్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 2. దాడులకు ప్రతిగా పాక్పై భారత్ 5 కీలక ఆంక్షలు తీసుకుంది. ఇప్పుడు మనకు ఈ పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది. ఇప్పుడు 2025 ఏప్రిల్ 22వ తేదీన. మరి జరిగిన వెంటనే భారతదేశం అత్యంత కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక కీలకమైన 5 ఆంక్షలు విధించింది పాకిస్తాన్ పైన. ఏంటి ఆ ఆంక్షలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 ఆంక్షలు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే కీలకంగా తీసుకుంది. దీంట్లో తీసుకున్న ఈ కీలకమైన అంశాలు ఏవి అనేవి, కింద వాటి కాని ఏవి అడుగుతుంటారు. కాబట్టి 5 మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. 1960 నాటి సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం. నెక్స్ట్ రెండోది, మళ్ళీ వివరంగా చెప్పాను. నెక్స్ట్ రెండోది, పంజాబ్ లోని అటారీ సరిహద్దు మూసివేత. ఒకటి 1960 సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం, 2 అటారీ సరిహద్దు మూసివేత. నెక్స్ట్ మూడోది, భారత్ పాకిస్తాన్లలో హై కమిషన్ కార్యాలయాల్లో సిబ్బందిని 55 నుంచి 30 మందికి తగ్గించడం. 55 మంది హై కమిషన్ కార్యాలయంలో పనిచేస్తుంటే వాళ్ళని తగ్గించేసి 30 మందికి తగ్గించడం. అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి పాక్ దౌత్య కార్యాలయ సిబ్బంది అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించడం, అన్ఇన్వైటెడ్ పీపుల్ గా గుర్తించడం, అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించడం. నెక్స్ట్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ లోని భారత హై కమిషన్ నుంచి రక్షణ త్రివిధ దళాల సలహాదారుని ఉపసంహరించడం. చివరి 5వ పాయింట్, సార్క్ వీసాని మినహాయింపు పథకం కింద పాకిస్తాన్ కి భారత వీసాల జారీని నిలిపివేయడం. ఓకేనా? ఇప్పుడు ఒకటి చూద్దాం. ఒకటి, 1960 నాటి సింధు జలాల ఒప్పందం నిలిపివేయడం. మనకు 1960 సెప్టెంబర్ 19వ తేదీన సింధు జలాల ఒప్పందం జరిగింది. ఎవరికి జరిగిందంటే అప్పటి ప్రధానమంత్రి, ఇండియా ప్రధాని అయినటువంటి నెహ్రూ గారికి, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ఆయుబ్ ఖాన్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఏంటంటే సింధు నదీ జలాలు మరియు సింధు ఉపనదీ జలాల్లో 20% ఇండియా ఉపయోగించుకోవాలి, 80% పాకిస్తాన్ ఉపయోగించుకోవాలని ఒక రూల్ తీసుకొచ్చుకున్నారు. అంటే భూభాగం రీత్యా ఎక్కువ భాగం మన ప్రాంతంలో స్టార్ట్ అయినా చివరికి పాకిస్తాన్ భూభాగం గుండా ప్రవేశిస్తుంది సింధు నది. మరి సింధు నది మరియు దాని ఉపనదులు అన్ని పుట్టిన ఇండియాలో అయినా కానీ మనం వినియోగించుకోవడానికి తక్కువ అవసరం, భౌగోళిక అవసరం సరిగా ఉండవు అనమాట. అందువల్ల మనం 20% వినియోగించుకునేది, పాకిస్తాన్కి 80% వినియోగించుకోవాలనే రూలే సింధు జలాల ఒప్పందం.
మరి దీనిలో భాగంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సింధు జీలం చీనాబ్, సింధు జీలం చీనాబ్ ఈ మూడు పైన కాశ్మీర్ యొక్క పై భాగంలో ఉంటాయి. ఇవి ఈ మూడు నదుల నుంచి పాకిస్తాన్ వినియోగించుకోవాలి నీటిని. అదేవిధంగా రావి బియాస్ సట్లీస్ ఇవి ఈ నది నుంచి వచ్చిన నీటిని ఇండియా వినియోగించుకోవాలి. ఇలా ఒక ఒప్పందం చేసుకున్నారు, అది సింధు జలాల ఒప్పందం. మరి మనం ఏం చేసామంటే 1940 నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేశాం. నీళ్లు వాళ్ళకి వెళ్ళకుండా ఆపేశాం అన్నమాట. అంటే ఈ సింధు జలాల ఒప్పందంలో మరో భాగం ఏముంటుందంటే సడన్ గా పాకిస్తాన్ తెలియకుండా మీరు డ్యాములు కట్టకూడదు, ఇండియా డ్యాములు కట్టకూడదు అనేది. అదేవిధంగా సడన్ గా డ్యాములు గేట్లు ఎత్తి కృత్రిమ వరదలను సృష్టించకూడదు అనేది ఇవి దాంట్లో ఒప్పందంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఆటోమేటిక్ గా నిలిపేసాం. అంటే ఇప్పుడు మనం డ్యాములు కట్టుకోవచ్చు, మనకు ఎక్కువ ఫ్లో అయిపోయినా సడన్ గా వాళ్ళు చెప్పకుండా గేట్లు తీయచ్చు. దానివల్ల వాళ్ళకి వెంటనే వరద ముప్పు అనేది ఎక్కువగా సంభవిస్తుంది. సో దానికి మనకు సంబంధం లేదన్నట్టుగా చేస్తాం. నెక్స్ట్ రెండో పాయింట్ పంజాబ్. మనకు పంజాబ్ ప్రావిన్స్ అనేది ఉంటుంది బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే. ఈ పంజాబ్ ప్రావిన్స్ లో ఈస్ట్ పంజాబ్, వెస్ట్ పంజాబ్ భారతదేశంలో కలిసింది, వెస్ట్ పంజాబ్ పాకిస్తాన్ లో కలిసింది. మరి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇట్లా అటువైపు ఇటువైపు అక్కడ ఉన్న సిక్కులు ముస్లిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ సిక్కులు కావచ్చు, అటువైపు ఇటువైపు వెళ్తూ ఉంటారు. సో దానికోసం ఉపయోగించిన సరిహద్దు అటారీ సరిహద్దు. ఈ అటారీ సరిహద్దుని మనం మూసేసాం. అంటే వాళ్ళు ఇటువైపు వచ్చానికి లేదు, పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి లేదని అటారీ సరిహద్దుని మూసేసాం. ఇప్పటి నుంచి మనం మూసేసింది మే 1 నుంచి మూసేసాం. సో ఇదన్నమాట. నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ లో హై కమిషన్ కార్యాలయాలు ఉంటాయి, హై కమిషనర్స్ అంటారు. అక్కడ మన వాళ్ళు 55 మంది సిబ్బంది ఉంటారు, వాళ్ళని 30కి తగ్గించేసాం. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరే ఉన్నారు ఒక పాఠశాలలో 30 మంది పిల్లలకి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక 500 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. 500 మంది పిల్లలకి 500/30 అంటే దాదాపు 12 మంది టీచర్స్ ఉండాలి అనుకోండి అతి ప్రకారం. కానీ అంతమంది లేకుండా సడన్గా 5 మంది పెట్టారు అనుకోండి, సడన్గా సగం తగ్గించేసారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీకు వర్క్ బర్డెన్ అవుతుంది, ఎవరికి న్యాయం చేయాలి అంటే ఒక చిన్న విషయం. మరి ఈ హై కమిషన్ కార్యాలయాల సడన్గా సిబ్బంది తగ్గించడం వల్ల పాకిస్తాన్ పెట్టుకున్న అప్లికేషన్స్ కానీ అదేవిధంగా ఇండియా నుంచి వెళ్ళేటువంటి పాకిస్తాన్ అనుకూలమైన అప్లికేషన్స్ కానీ ఆఫీస్ అనేది త్వరగా మూవ్ అవ్వు. దానివల్ల ఏమవుతుంది, వర్క్ పెండింగ్ ఉంటుంది. సో ఇండైరెక్ట్ గా మనం వాళ్ళపైన సహాయ నిరాకరణ చేయడం లాంటిది, ఒత్తిడి తీసుకురావడం లాంటిది. నెక్స్ట్ 4వ పాయింట్ దౌత్య కార్యాలయ సిబ్బందిని. ఇండియాలో పాకిస్తాన్ దౌత్య కార్యాలయాలు ఉన్నాయి, ఢిల్లీలో ఉంది దౌత్య కార్యాలయం. అక్కడ ఉన్న సిబ్బందిని అధికారులను అవాంఛిత వ్యక్తులుగా ప్రకటించారు. అంటే అన్ఇన్వైటెడ్ పీపుల్ గా. ఇప్పుడు మనకు సామెత ఉంది, పిల్లలు పేరంటానికి వెళ్ళకూడదు అని. అంటే మనం అన్ఇన్వైటెడ్ పీపుల్ అంటే వాళ్ళకి మర్యాదలు అనేవి ఉండవు. ఇప్పుడు మనం పిల్లని ఒక పెళ్లికి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనల్ని రిసీవ్ చేసుకోలేదని, మనం అక్కడ మర్యాదించలేదని, మనం అక్కడ మృబాబులు చేయడానికి కుదరదు. సో అలాంటిది ఇలాంటిది. అంటే ఏమవుతుందంటే ఈ దౌత్య కార్యాలయాల్లో వాళ్ళు అడిగిన సమాచారం అనేది ఇవ్వము. అదేవిధంగా వాళ్ళని ఇమీడియట్లీ వెళ్ళిపోమని చెప్తాం. అంటే వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా మేము ఒప్పందం ప్రకారం మేము ఉండొచ్చు, మా దౌత్య కార్యాలయం మూసిలేదు కదా అంటారు. కాబట్టి వాళ్ళు వెళ్ళరు. సో అటువంటి వాళ్ళని అన్ఇన్వైటెడ్ పీపుల్ అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, అసలు వాళ్ళ పట్టి స్టాడీ చేయమన్నమాట. సో ఇలాంటి ఇండైరెక్ట్ గా సహకరించు. నెక్స్ట్ అదేవిధంగా ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి భారత హై కమిషన్ నుంచి రక్షణ దళాలు, త్రివిధ దళాల సలహాదారుని మనం ఉపసంహరించుకునేసాం. అక్కడి నుంచి మన ఆఫీసర్స్ ని వెనక్కి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ సార్క్ దేశాలు ఉన్నాయి, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో పాకిస్తాన్ కూడా సభ్య దేశమే. మరి ఈ దీంట్లో మనం ఇచ్చిన హామీ ఏంటంటే ఈ సార్క్ సభ్యత్వం కలిగినటువంటి దేశాలకి ఫ్రీ వీసా, భారతదేశంలోకి రావడానికి పోవడానికి ఫ్రీ వీసా జారీ చేస్తాం. సో ఈ పథకం కింద మనం పాకిస్తాన్ కి వీసాలని జారీ చేయడం నిలిపేస్తాం. ఇది 5వ పాయింట్. నెక్స్ట్ ఇవన్నీ చేసినా కానీ వాళ్ళు ఏం తగ్గలేదు, తగ్గదు. కాబట్టి ఏదంటారు, మామూలు చెత్త కూడా తగ్గదు, ఓవరాల్ చెత్త కూడా. అందుకే మనం వెంటనే ఆపరేషన్ సింధూర్ వెరీ ఇంపార్టెంట్ పెట్టుబడే అవకాశం ఉంది దీంట్లో. సో ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఏంటంటే భారత సైన్యం 2025 మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ దాడి జరిగింది. పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది, ఏప్రిల్ 22 జరిగింది. అప్పటి నుంచి మనం రకరకాల ఆంక్షలు విధించడం జరిగింది, వాళ్ళతో సంప్రదింపులు జరగడం జరిగింది. కానీ స్పందన లేకపోవడంతో 2025 మే 7వ తేదీన దాదాపు 2 వీక్స్ తర్వాత 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు దాదాపు జస్ట్ ఒక 3 డేస్, కేవలం 3 డేస్ మనం ఆపరేషన్ సింధూర్ ని చేపట్టడం జరిగింది. ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని, పాకిస్తాన్ లో ఉన్నటువంటి కీలక సైనిక వైమానిక స్థావరాలపైన సైనిక చర్య చేపట్టడం జరిగింది. ఓకేనా, రైట్. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో కొంత భాగాన్ని ఆక్రమించుకొని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఆక్రమించుకునేసింది, ఆక్యుపై చేసుకుని అది అంతర్జాతీయ న్యాయస్థానంలో దాకొట్టారు. సో ఆ ప్రాంతం ఇక ఇండియన్స్ కి వెళ్ళడానికి అవకాశం లేదు, పాకిస్తాన్ కూడా రాకూడదు. కానీ ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ ఇండైరెక్ట్ గా అక్కడికి ఉగ్రవాదులను పంపించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఏర్పాటు చేస్తుంది. పీఓకే అనేది దాదాపు ఎంత ఉంటుంది తెలుసా, మన ఆంధ్ర అంత ఉంటుంది ఇంచుమించు. మన ఆంధ్ర రాష్ట్రము శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎంత ప్రాంతం ఉందో అంత ప్రాంతం ఉంటుంది. అంత ప్రాంతంలో ఎన్ని స్థావరాలు పెట్టకూడదు, ఎంత సైన్యం వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు విధంగా చేయకూడదు. కాబట్టి అవన్నీ మనకు భారతదేశానికి వ్యతిరేకించలేదు, కానీ మనం అవి చేయము, వాళ్ళు అలా పెంచి పోషిస్తారు ఉగ్రవాదుల్ని. సో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలని మనం తొట్టుముట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఏం చేసామంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైనిక వైమానిక స్థావరాలపైన కూడా మనం సైనిక చర్య చేయడం జరిగింది. సింధూర్ అంటే కుంకుమ, హిందీలో సింధూర్ అంటే కుంకుమ. ఉగ్రవాదులకు చెందినటువంటి 9 లక్ష్యాలను మనం ఛేదించడం జరిగింది. 9 లక్ష్యాలను ఛేదించడం జరిగింది. 1971 తర్వాత త్రివిధ దళాలు ఒకేసారి కలిసి పోరాటం ఇదే. మా భారతదేశంలో త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాయుసేన, నౌకాదళం, పతాక దళం అంటే ఆర్మీ. సో ఈ 3 కలిసి 1971 యుద్ధంలో పాల్గొన్నాయి. తర్వాత ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నాయి. అంటే ఏదైనా యుద్ధం వచ్చి భారీ స్థాయిలో వస్తే తప్ప ఈ త్రివిధ దళాలు కలవు. కానీ ఆపరేషన్ సింధూర్ కి 3ని మనం లక్ష్యం జరిగింది. సో నెక్స్ట్ దీనిలో ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ తెలుసుకోవాలి. 2 ఆఫీసర్స్, కీలకమైన ఆఫీసర్స్, ఆర్మీకి చెందిన ఆమె ఒకరు, ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఆమె ఒకరు, 2 మహిళలు పాల్గొనడం అనేది కీలకమైన వ్యక్తిగా మారడం అనేది మనం గుర్తుంచుకోవాలి. ఒకరు కల్నల్ సోఫియా ఖురేషి, ఈమె ఆర్మీకి చెందిన. నెక్స్ట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, ఈమె ఎయిర్ ఫోర్స్ కి చెందిన. వీళ్ళిద్దరూ చాలా కీలకమైన వ్యక్తులు. ఓకేనా, రైట్. మీరు గమనిస్తే ఏప్రిల్ 22న ఉగ్రవాదులు ఒక ఛాలెంజ్ చేశారు, మీ భర్తను చంపేసాం, వెళ్ళి మీ మోడీ చెప్పుకోండి అని ఛాలెంజ్ చేశారు అనమాట. దానికి ఆ మహిళలు చాలా బాధపడ్డారు, అది వార్తల్లో వచ్చింది. అందుకని మనం ఇండైరెక్ట్ గా మహిళలతోనే ఆ ఉగ్ర స్థావరాన్ని నేర్పించేసాం. చూడండి, మేము కొట్టడానికి మా పురుషులు ఎందుకు, మా మోడీ ఎందుకు, సో ఆ మహిళలు చాలా ఆయన అని ఇద్దరు మహిళలు దించాం. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అది మన పవర్ అనమాట. అదే మనకు సినిమాలో నేను కొట్టాను, మా వాళ్ళు రావాలని ఆ టైప్ అనుకోండి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే సోఫియా ఖురేషి గారు, వ్యోమికా సింగ్ గారు, వీళ్ళిద్దరిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి కీలకమైన వ్యక్తులు. ఖురేషి గారు ఆర్మీకి చెందిన వ్యక్తి, వ్యోమికా సింగ్ ఎయిర్ ఫోర్స్ చెందిన వ్యక్తి. నెక్స్ట్ ఆపరేషన్ అభ్యాస్ అనేది మనం గుర్తు చేసుకోవాలి. 2025 మే 7వ తేదీన కేంద్ర హోంశాఖ నిర్వహించినటువంటి మాక్ డ్రిల్ ఈ ఆపరేషన్ అభ్యాస్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్త కారణంగా పౌరులకు అవగాహన కోసం మనం ఆపరేషన్ అభ్యాసం చేస్తాం. అంటే యుద్ధం సంభవించినప్పుడు లేదా యుద్ధ సమయంలో
దాడులు జరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా ప్రమత్తం అవ్వాలి, ఏ విధంగా సాటి వారికి సాయం చేయాలి అనేది తెలియజేసేది ఆపరేషన్ అభ్యాస్ అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 4. ఆపరేషన్ సింధూర్లో భారత్ వాడినటువంటి ప్రధాన ఆయుధాలు ఏంటి, ఇవి మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా ఈ ఉగ్రదాడి పైన ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, వీళ్ళైతే 2 కూడా వచ్చే అవకాశం ఉంది. సో మనం కూలంకషంగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇంత డెప్త్ చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా దీన్ని చదువుకోండి. నెక్స్ట్ దీంట్లో వాడినటువంటి ప్రధాన ఆయుధాలు ఏంటంటే బ్రహ్మాస్ క్రూయిజ్ క్షిపణి. బ్రహ్మాస్ అనే క్రూయిజ్ క్షిపణి ఇది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అనమాట. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ మ్యాక్ 3 వేగంతో 290 కిలోమీటర్ల పరిధి వరకు విస్తరిస్తుంది అనమాట. అంటే దాదాపు మనం దీన్ని విజయవాడలో లాంచ్ చేస్తే అక్కడి నుంచి 290 కిలోమీటర్స్ 360 డిగ్రీస్ యాంగిల్లో ఏ వైపు మనం ప్రయాణించడానికి వీలవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది భారత్ మరియు రష్యా కలిసి, రష్యా ఇద్దరు కలిసి దీన్ని రూపొందించారు. సో భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర అనేది, అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మాస్కో అనేది, ఈ 2 నదుల యొక్క పేరుతో దీన్ని రూపొందించడం జరిగింది, బ్రహ్మాస్ అనే పేరు. ఓకేనా, ఇది ఒక క్రూయిజ్ క్షిపణి, సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి మ్యాక్ 3 వేగంతో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ 2 ఆయుధం ఏంటంటే స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్. స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ దీన్ని స్టామ్ షాడో అంటారు. స్టామ్ అంటే పిడుగు. ఓకేనా, స్టామ్ అంటే పిడుగు. సో ఈ స్టామ్ షాడో అంటే ఒక నీడలాగా, మనకు పిడుగు ఒక నీడలాగా వెంటాడి ఇది చంపేస్తాను. దీర్ఘశ్రేణి క్రూయిజ్ క్షిపణి పగలు రాత్రి వేళల్లో కూడా దీన్ని ప్రయోగించవచ్చు. 450 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. సో ఇంపార్టెంట్ అనేది పగలు రాత్రి వేళల్లో కూడా స్కాల్ప్ ని ప్రయోగించవచ్చు. నెక్స్ట్ హామర్ అంటే హేలీ అజైల్ మాడ్యులర్ మునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్. దీన్ని ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్ అంటారు. ఇంకొక పేరు పిలుస్తారు, దీన్ని గ్లైడ్ బాంబ్ అంటారు. ఈ ఎక్స్ట్రా ఉన్న పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి. స్కాల్ప్ కి స్టామ్ షాడో మిసైల్ అని పేరు పెట్టాం. హామర్ కి ఎయిర్ టు గ్రౌండ్ బాంబ్ అంటే ఆకాశం నుంచి భూమి మీదకి, అదే గ్లైడ్ బాంబ్ అని కూడా అంటారు. నెక్స్ట్ కామికాజీ డ్రోన్లు. గత క్లాస్ లో మనం రీసెంట్ గా తెలుసుకున్నాం. కామికాజీ డ్రోన్లు, వీటిని ఆత్మాహుతి డ్రోన్లు అంటారు. అంటే ఇవి దాడి చేయడానికి వెళ్తాయి, వెంటనే శత్రువుల నుంచి థ్రెట్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా వాటిలో ఉన్నటువంటి సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్ గా డిస్ట్రాక్ట్ అవుతాయి. ఏ చిన్న ఆధారం కూడా శత్రువులకు దొరకకుండా చేస్తాయి. సో అది ఆత్మాహుతి డ్రోన్లు. నెక్స్ట్ లాయిటరింగ్ మ్యూనిషన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ S-400 వెరీ ఇంపార్టెంట్ అండి. S-400 దీన్ని సుదర్శన చక్ర అంటారు. సంచార క్షిపణి వ్యవస్థ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణిస్తుంది. ఇది రష్యాకి చెందినటువంటి NPO ఆల్మా సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని అభివృద్ధి చేసింది. S-400 మనం 6 కొన్నాం. రష్యా నుంచి కొన్నాం. S-400 6 కొని ప్రస్తుతం దీంట్లో 4 వర్కింగ్ చేస్తున్నాం. గుజరాత్ ఒకటి, రాజస్థాన్ ఒకటి, పంజాబ్ ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఒకటి. కానీ ఈ యుద్ధంలో వాడిన మనం 2, ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 పంజాబ్. ఏంటంటే ఈ POK ప్రాంతం నుంచి మా కాశ్మీర్ని, పంజాబ్ ఈ ప్రాంతాలని ఏం చేస్తూ పాకిస్తాన్ ఏం చేసినట్టు డ్రోన్లని, కొన్ని క్షిపణులని భారతదేశంపైకి ప్రయోగించింది. మరి ఆకాశంలో వచ్చినటువంటి క్షిపణులు ఏదో ప్రాంతంలో భూమి మీద పడతాయి. మరి పడకముందు ఏం చేస్తుందంటే S-400 అనే సుదర్శన చక్ర అని ఆయుధ క్షిపణి వ్యవస్థ ఏం చేస్తుందంటే దాని ముందే ఆడవాళ్ళు గుర్తించి దీనికి ఎదురుగా బాంబులు వేసి దాన్ని అక్కడ ఆకాశంలోనే నిర్వీర్యం చేసి మనల్ని రక్షిస్తున్నాం. సో S-400 ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కి ఈక్వల్ అయినదన్నమాట. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అంటే హమాస్ దాడులు జరుగుతున్నాయి కదా, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఏర్పాటు చేసింది. అంటే ఐరన్ డోమ్ అంటే ఒక పూర్తిస్థాయిగా ఆకాశాన్ని ఒక రక్షణ కవచంలాగా ఏర్పాటు చేసి వాళ్ళ భూభాగంలో ఏ క్షిపణులు పడకుండా ఆకాశంలో వాటిని డిస్ట్రాక్ట్ చేయడం. సో అలాంటిది S-400 అనేది సుదర్శన చక్ర. దీన్ని ఎందుకు పేరు పెట్టామంటే ఇప్పుడు మన సినిమాలో కూడా చూస్తుంటాం, ఏదైనా సుదర్శన చక్రం విష్ణుమూర్తి చేతులు ఉంటాయి, ఎక్కడి నుంచి ఆయుధం అది చెండాడేస్తుంది అలా అన్నమాట. నెక్స్ట్ ఆకాశ్ తీర్ వ్యవస్థ ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది ఆకాశ్ తీర్ వ్యవస్థ. దీన్ని బెల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి బెల్ సంస్థతో కలిసి తయారు చేస్తున్నారు. హైదరాబాద్ లో తయారు కొంచెం ఇంపార్టెంట్ ఆకాశ తీర్ వ్యవస్థ. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సైనిక సహాయం చేసినటువంటి దేశం టర్కీ అనే దేశం. టర్కీ ఒకటి. ఈ దేశము ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి సైనిక సాయం చేసింది. హైలైట్ ఏంటంటే టర్కీకి భూకంపం వచ్చినప్పుడు భారతదేశం మొట్టమొదటిగా ఆపరేషన్ మైత్రి అనే పేరుతో మనము వాళ్ళకి మెడిసిన్స్, అదేవిధంగా కోవిడ్ వ్యాక్సిన్స్, అదేవిధంగా ఆహార పదార్థాలు, తర్వాత వైద్య సిబ్బందిని పంపించి వాళ్ళకి హెల్ప్ చేశాం. సో అంతలాగా హెల్ప్ చేశాక సో మనం కూడా ఏదో చేయాలి. అందుకే పాకిస్తాన్ కి హెల్ప్ చేసి వాళ్ళ ఆయుధాలన్నీ, క్షిపణులన్నీ పాకిస్తాన్ కి తరలించి మన దేశంపైకి దాడి చేసేటట్టు చేశారు. కాబట్టి అపకారికి ఉపకారం చేయాలనే సిద్ధాంతం మనదైతే వాళ్ళు ఉపకారికి అపకారం తలపెట్టే సిద్ధాంతం నేర్చుకున్నారు టర్కీ వాళ్ళు. సో ఇంపార్టెంట్ ఇది. సో ఇది నెక్స్ట్ పేజ్ నెంబర్ 6. ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష బృందాలు భారత్ ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం, ప్రజెంట్ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పై అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఏంటంటే ఈ అఖిలపక్ష బృందాలు అంటే అఖిలపక్షం అంటే అర్థం ఏంటంటే అన్ని పార్టీలు కలిసి అది అఖిలపక్షం. సో ఇప్పుడు బీజేపీ లీడింగ్ లో ఉంది, మేము బీజేపీ వాళ్ళని పెట్టుకుంటాం అనుకున్నా, కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి ఎంపీలందరితో, పార్లమెంట్ ఎంపీలందరితో 51 మందితో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారు. వీళ్ళు 32 దేశాలలో మరియు యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో ఈ అఖిలపక్షం బృందాలు అనేవి వెళ్లి సందర్శించి 51 మంది నేతలు 7 గ్రూపులుగా ఏర్పడి ఆ ప్రాంతాలకు వెళ్ళి, ఆ దేశాలకు వెళ్ళి ప్రజెంట్ జరిగినటువంటి ఏప్రిల్ 22లో జరిగిన సమస్యలు, దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ యొక్క కాన్సెప్ట్ ని, తర్వాత మిగిలిన ముందు జరిగిన వాటిని, భవిష్యత్తులో జరగబోయే వాటిని పూర్తి స్థాయిలో మిగిలిన దేశాలకి వివరిస్తాయి. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో ఈ పర్యటన సాగనున్నాయన్నమాట. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ అనే పేరుతో ఈ పర్యటన సాగనున్నాయి. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుందంటే సడన్ గా మనం 3 రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ని హోల్డ్ చేసేసాం. ఎందుకు చేయాల్సి వస్తుందంటే మన బ్రహ్మోస్ క్షిపణి అనేది చాలా డేంజర్ అన్నమాట. మొట్టమొదటిసారిగా యుద్ధంలో వాడినాం. ఇప్పుడు మనం ఇన్ని రోజులు మనం పరీక్షించాలి కానీ ఎప్పుడు ప్రయోగించలేదు అంటే ఈ స్థాయిలో. సో ఎప్పుడైతే మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి ఈ క్షిపణి బ్రహ్మోస్ క్షిపణి చేసినట్టే వాళ్ళ సైనిక స్థావరాలను కూడా ఏం చేసి కరెక్ట్ పిన్ టు పాయింట్ పేసేసింది. కానీ పొరపాటున దాని వైబ్రేషన్ వల్ల ఎక్కడో వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి అణుబాంబులకి ఫైరింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి రేడియేషన్ లీక్ అయింది. సో దాన్ని అమెరికా నిఘా సంస్థ గుర్తించి రేడియేషన్ ఎక్కువైతే ఇప్పుడు అణుబాంబు వెళ్తూనే ఆ ప్రాంతం ఉండదు, మరి అణుబాంబులు దాచుకున్న గోళాన్ని వెళ్ళిపోతే ఇక పాకిస్తాన్ ఉండదు, పాకిస్తాన్ చుట్టూ ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీస్ కూడా ఉండవు, సో అరబ్ కంట్రీస్ కూడా ఉండవు. సో అదేవిధంగా మా ప్రాంతాలు కూడా చాలా దెబ్బతింటాయి, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ ప్రాంతాలన్నీ దెబ్బతింటాయి. సో ఇది గుర్తించి క్షణంగా మనం ఆపేయాల్సి వచ్చింది.
సో మరి ప్రపంచ దేశాలన్నీ ఏమంటాయంటే కావాలని ఏం చేసి వాళ్ళ గోడౌన్ పే చేసింది, వాళ్ళు బాంబు ప్రయోగించుకుని వీళ్ళు దాని మీద వేసేసారు తప్పు కదా అని అంటారా? అదొక కారణం. తర్వాత ఈ రోజులు మనం పడినటువంటి నరకయాతన, తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి అన్యాయం, ఇవన్నింటినీ ప్రపంచ దేశాలకు తెలియజేస్తేనే కదా తెలుస్తుంది. కాబట్టి అందుకోసం మనం 7 గ్రూపులుగా ఏర్పడి 51 మంది నేతలతో 7 గ్రూపులుగా ఏర్పడి ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ అనే పేరుతో పర్యటన సాగిస్తున్నాం. ఓకే, లుక్ అట్ పేజ్ నెంబర్ 7. రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరడం. రాష్ట్రపతి ఆర్టికల్ 143(1) ఏం చెప్తుందంటే ప్రజా ప్రాముఖ్యం ఉన్నటువంటి ఏ అంశంపైనైనా సుప్రీంకోర్టు నుంచి న్యాయ సలహా కోరే అధికారం రాష్ట్రపతికి ఉంది అని చెప్తుంది. రాజ్యాంగంలో 143(1). రాష్ట్రపతి ఏ అంశంపైన సరే సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరొచ్చు ఉంటుంది. ఇక్కడ ఇటీవల కాలంలో తమిళనాడులో శాసనసభ ఆమోదించినటువంటి కొన్ని బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచారు. దానికి తమిళనాడు గవర్నమెంట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మా బిల్స్ ని కొన్ని గవర్నర్ గారు ఆమోదం తెలపలేదు అని. సుప్రీంకోర్టు 3 నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తెలపాలి అని 2025 ఏప్రిల్ 8న తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది రాష్ట్రపతి గవర్నర్ ఎదురు వర్తిస్తుంది. గవర్నర్ ఏం చేసిన బిల్స్ ని రాష్ట్రపతి పంపించారు, రాష్ట్రపతి నుంచి అయింది. సో అందుకని ఈ 3 నెలల్లో రాష్ట్రపతి నిర్ణయం తెలపాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలతో సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరడం జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 8. బాను ముస్తాక్ కు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2025 వచ్చింది. బుకర్ ప్రైజ్. సో బుకర్ ప్రైజ్ ఇంపార్టెంట్. కర్ణాటకకు చెందినటువంటి బాను ముస్తాక్, ఈమె కన్నడ రచయిత. బాను ముస్తాక్ రాసినటువంటి హసీనా అండ్ అదర్ స్టోరీస్ 12 అనే కథల సంకలనం ఉంది. అది కన్నడలో రాసింది. దీన్ని దీపా బస్తీ ఆంగ్లంలోకి అనువాదం చేసింది. దాని పేరు పెట్టిందంటే హాట్ ల్యాంప్స్ అని పేరు పెట్టింది. దీనికి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025 ప్రదానం చేయడం జరిగింది. సో బాను ముస్తాకు కర్ణాటక నుంచి తొలి బుకర్ ప్రైజ్ గ్రహీత అన్నమాట. ఇండియా నుంచి రెండవ వ్యక్తి. మరి మొదటి బుకర్ ప్రైజ్ ఇండియా నుంచి ఎవరు పొందారంటే గీతాంజలి శ్రీ అనే ఆమె. ఈ గీతాంజలి శ్రీ అనే టూంబ్ ఆఫ్ శాండ్ దీన్ని ఆంగ్లంలోకి డైసీ రాకెల్ అనువాదం చేశారు. ఎందుకు ఆంగ్లంలోకి అనువాదం చేసినట్టే ఆంగ్లంలో అనువాదం అయితే ఆంగ్లంలో రాస్తేనే బుకర్ ప్రైజ్ అనేది వస్తుంది. రైట్. టూంబ్ ఆఫ్ శాండ్ కి గీతాంజలి శ్రీ రాసినటువంటి టూంబ్ ఆఫ్ శాండ్ 2022 బుకర్ ప్రైజ్ వచ్చింది. తర్వాత సెకండ్ ఏదంటే హసీనా అండ్ అదర్ స్టోరీస్ 12 దీని పేరు హాట్ ల్యాంప్ అని పేరుతో అనువాదించడం జరిగింది. నెక్స్ట్ పేజ్ నెంబర్ 9. మానవాభివృద్ధి సూచి 2025 పిఐలో మనకు ఈ టాపిక్ ఉంది. సో మానవాభివృద్ధి సూచి 2025 మనకు ఎవరి లెక్కిస్తారు. ఇప్పుడు 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటాని విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు 2 ఇయర్స్ రేట్ వస్తుంది. 1 year 2 years రేట్ వస్తుంది. యుఎన్డిపి రూపొందించినటువంటి హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ 2025 మే 6న విడుదల చేశారు. ఈ నివేదిక ఏం పేరు పెట్టారంటే ఏ మ్యాటర్ ఆఫ్ చాయిస్ పీపుల్ అండ్ పాసిబిలిటీస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఏఐ అని నివేదిక పేరుతో 2025లో 2023 సంవత్సరానికి మానవాభివృద్ధి సూచి డేటాని విడుదల చేయడం జరిగింది. దీనిలో టాప్ 1 కంట్రీలో ఐస్లాండ్ ఉంది, సెకండ్ నార్వే ఉంది, థర్డ్ వన్ స్విట్జర్లాండ్ ఉంది. ఫస్ట్ ఐస్లాండ్, 2 నార్వే, 3 స్విట్జర్లాండ్. ఇది 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి డేటా. 193 దేశాలు పాల్గొంటే దానిలో 130వ ర్యాంకు మన ఇండియాకి దక్కింది. 2022లో 133 మన ర్యాంకు. సో మనం మూడు ర్యాంకులు ఎగబడ్డాం. అంటే 130కి చేరుకున్నాం ఈ సంవత్సరం. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, హెచ్డిఐ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 10. ఇండియాలో జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1872 తొలిసారి జనాభా లెక్కలను చేయడం జరిగింది మన భారతదేశంలో. 1931లో తొలిసారిగా కులగణన చేయడం జరిగింది. నేటికి కూడా రిజర్వేషన్ పాటిస్తున్నటువంటిది ఈ 1931 కులగణన ఆధారంగా. దీనివల్ల కొన్ని కులాల సంఖ్య పెరుగుండొచ్చు, కొన్ని కులాల్లో జనాభా సంఖ్య పెరుగుండొచ్చు, కొన్ని కులాల్లో జనాభా సంఖ్య తగ్గుండొచ్చు, ఏదైనా జరుగుండొచ్చు. సో అందుకోసం రాబోయే సంవత్సరాల్లో మనకు 2011 వరకు మాత్రమే జనాభా గణన చేయడం జరిగింది. సో ఇంకా రాబోయే 2026లో జనగణన చేయాలనుకుంటుంది గవర్నమెంట్. సో అప్పుడు కులగణన చేయాలనేది ఒక ఆలోచన పెట్టుకుంది. 1951 వరకు జనగణన జనగణనతో పాటు ఎస్సీ ఎస్టీల జనాభా గణన మాత్రమే నిర్వహించేవాళ్ళు. మిగిలిన కులాల యొక్క జనగణన చేయడం లేదు. కాబట్టి 2026లో జరిగే దాంట్లో జనగణనతో పాటు కులగణన కూడా చేస్తారు. నెక్స్ట్ పాక్లో బలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమం అనేది ఉపడుతుంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ అనేది ఎట్లుంటుంది? ఇది ఇరాను పాకిస్తాన్కి పశ్చిమ వైపుగా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఇరాను ఈ ప్రాంతాల్లో ముస్లిం కంట్రీస్ కానుకుంటుంది బలూచిస్తాన్. యాక్చువల్లీ బలూచిస్తాన్ అనేది ఈ ఏర్పాటు ఉద్యమం ద్వారా మేము సపరేట్ దేశం అయినాము, బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశం అయిందని చెప్పి BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ప్రకటించింది. దీని వాళ్ళు ఒక రాజధాని నగరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అది క్వెటా బలూచిస్తాన్ రాజధాని క్వెటా. 1947లో ఆగస్టు 11 తేదీన కలాత్ అంటే ప్రస్తుత బలూచిస్తాన్, ఇప్పుడు ప్రస్తుతం బలూచిస్తాన్ని 1947లో ఏమని పిలిచారంటే కలాత్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ స్వతంత్ర రాజ్యంగా గుర్తించింది. దీన్ని స్టాండ్ స్టిల్ ఒప్పందం అంటారు. స్టాండ్ స్టిల్ ఒప్పందం అంటే ఎప్పటికీ మేము ఆ మాటపై నిలబడతాం అని అర్థం. సో ఈ స్టాండ్ స్టిల్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. కానీ 1 yearలోనే 1948లో మార్చి 27 తేదీన సైన్యం సాయంతో పాకిస్తాన్ దీన్ని మళ్ళీ విలీనం చేసుకుంది. ఈ కలాత్ అనే ప్రాంతం అంటే బలూచిస్తాన్ ప్రాంతాన్ని తనలో విలీనం చేసుకునేది. మీరు సపరేట్ దేశం మీరు పాకిస్తాన్లో భాగమైంది. అప్పటి నుండి తిరుగుబాటు జరుగుతూనే ఉన్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇది తీవ్ర స్థాయి అయిపోయింది. ఎందుకంటే 2000 సంవత్సరం నుంచి పాకిస్తాన్ దేశ సంరక్షణ పైన దృష్టి పెట్టకుండా, అభివృద్ధి పైన దృష్టి పెట్టకుండా ఈ మనతో యుద్ధాలు కలదవడం, ఈ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం జరుగుతుంది. సో దానికన్నా బలూచిస్తాన్ ఏంటంటే మాకు సపరేట్ దేశంగా ఉద్యమం తీవ్ర స్థాయి చేసింది. 2025లో ప్రత్యేక దేశంగా ఇది ప్రకటించుకుంది బలూచిస్తాన్. సో ఇది మనకు చుట్టుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఓకే, తర్వాత కలిసి మరి చూద్దాం. అందరికీ థ్యాంక్ యూ. సో యూట్యూబ్ ఛానల్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరొకరికి దీన్ని షేర్ చేయండి. అదేవిధంగా ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.